హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం. ఓకే, వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్. ఈరోజు టెట్ పేపర్ల విశ్లేషణలో భాగంగా ఈరోజు మళ్ళీ ఇంకొక పేపర్ అయితే చూద్దామండి. ఓకే, వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయాలి, చేస్తలేదు చాలా వరకు. ఇక చేయకపోతే నేను ఏమంటాను, మీ ఇష్టం. ఓకే, డైరెక్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. పాదపద్మములు ఏ సమాసం అని అన్నాడు. ఇక్కడ పాదపద్మములు ఏ సమాసం అని చూసినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి. ఇక్కడ పాద పద్మములు అని అన్నాడు అంటే ఇక్కడ పాదాలను పద్మములతో పోలుస్తారా, పద్మాలను పాదాలతో పోలుస్తారా అని అంటే పాదాలను పద్మములతో పోలుస్తారు. మరి పాదాలను పద్మములతో పోలుస్తారు కాబట్టి ఇక్కడ పాదము అనేటువంటిది ఏమవుతుంది, ఉపమేయం అవుతుంది. పద్మములు అనేటువంటిది ఏమవుతుంది, ఉపమానం అవుతుంది. పాదము అనేది ఏమో పూర్వపదము, పద్మము అనేది ఏమో ఉత్తర పదము. అంటే ఉపమానము ఉత్తర పదంలో ఉంది కాబట్టి ఈ సమాసానికి ఏం పేరు అని అంటే ఉపమానోత్తర కర్మధారయ సమాసం అని పేరు. మరి కర్మధారయం అంటే ఏంది, విశేషణములతో గాని ఉపమేయ ఉపమానములతో గాని కలిపి సమాసాన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి మరి కర్మధారయం అని పేరు. ఇక్కడ ఉపమానోత్తర కర్మధారయ సమాసం అనేటువంటిది దీనికి ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం అంటే ఏంది, ఉభయ పదార్థ ప్రాధాన్యము కలది ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థ ప్రాధాన్యము కలది ద్వంద్వ సమాసం. ఉభయ పదార్థము అని అంటే ఏంది, పూర్వపదము యొక్క అర్థము, అదేవిధంగా ఉత్తర పదము యొక్క అర్థం. పూర్వపదము మరియు ఉత్తర పదము యొక్క రెండు పదాల యొక్క అర్థాలు ప్రధానంగా కలిగినటువంటి సమాసానికి ఏమని పేరు అని అంటే ద్వంద్వ సమాసం అని పేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లి దండ్రులు అని అన్నాం. ఇందులో తల్లిదండ్రులలో తల్లిను తండ్రిను. ఓకే, తల్లికి ఎంత అయితే ప్రాధాన్యత ఉంటుందో తండ్రికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అంటే రెండు పదాల యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసం. ధర్మార్జనులు అని అన్నప్పుడు ఇద్దరిని కలిపే కదా ధర్మార్జనులు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సమాసమేమో బహువచనంలో ఉంటుంది, విగ్రహవాక్యమేమో ఏకవచనాలలో చెప్పాలి. తల్లియును తండ్రియును అనాలి కానీ తల్లియును తండ్రులను అనొద్దు. తల్లియును తండ్రియును అనాలి అంతే. ఇది ఏకవచనం కలిస్తే బహువచనం అవుతుంది. అంటే సమాసం ఎప్పుడైనా బహువచన రూపంలో ఉంటుంది, విగ్రహవాక్యంలో నిన్నటువంటివి ఏమో ఏకవచన రూపంలో కలిగి ఉంటాయి. అది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఓకే, ఇది ద్వంద్వ సమాసం. రూపక సమాసం గురించి చాలా సార్లు చెప్పిన కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఉపమానోభయ పద కర్మధారయ సమాసం, అసలు ఈ సమాసం ఉండనే ఉండదు. ఉపమాన ఉభయ పద కర్మధారయ సమాసం ఉండనే ఉండదు. రెండు పదాలల్లా ఉపమానం ఉంటే దేంతో పోలుస్తాం, కాబట్టి ఇది ఉండనే ఉండదు. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పాదపద్మంలో ఆన్సర్ వచ్చేసి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అనేటువంటిది చెప్పుకోవచ్చు. పడిలేచి అనేది ఏ క్రియ అని అన్నాడు. ఇక్కడ పడిలేచి అనేది ఏ క్రియ? ఆప్షన్ 1 సమాపక క్రియ, ఆప్షన్ 2 అసమాపక క్రియ, ఆప్షన్ 3 సకర్మక క్రియ, ఆప్షన్ 4 అకర్మక క్రియ. ఓకే, ఇక్కడ క్రియ గురించి మొత్తం వస్తుందండి. సమాపక క్రియ అని అంటే వాక్యాన్ని పూర్తి చేసేది సమాపక క్రియ. వాక్యాన్ని పూర్తి చేసేది. ఓకే, అంటే వాక్యము పూర్తి అయినది అని తెలియజేసేటువంటి క్రియ ఏంటిది అంటే సమాపక క్రియ. ఈ సమాపక క్రియ వచ్చింది అని అంటే తర్వాత తప్పనిసరిగా ఏం రావాలి అని అంటే బిందువు వాడాలి, అంటే ఫుల్ స్టాప్ అనేటువంటిది వాడాలి. ఈ సమాపక క్రియలు మళ్ళీ 4 రకాలు. ఒకటి భూతకాలిక సమాపక క్రియ, 2 వర్తమానకాలిక సమాపక క్రియ, 3 భవిష్యత్తు కాలిక సమాపక క్రియ, 4 తద్ధర్మకాలిక సమాపక క్రియ. భూతకాలిక అంటే జరిగిపోయినటువంటి పని తెలిపేటువంటి క్రియ
భూతకాలిక సమాపక క్రియ. వర్తమాన కాలిక సమాపక క్రియ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రియ. భవిష్యత్ కాలిక అంటే జరగబోయేటువంటి పని. తద్ధర్మకాలికం అని అంటే 3 కాలాలకు సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిన్నాడు అని అన్నాము. తిన్నాడు అనేది ఏమైతుంది? భూతకాలిక సమాపక క్రియ అవుతుంది. తింటున్నాడు, తింటున్నాడు అనేది ఏమైతుంది? వర్తమాన కాలిక. భవిష్యత్ కాలిక ఏమైతుంది? తినగలడు అవుతుంది, తినగలడు. తద్ధర్మకాలిక ఏమైతుంది? తింటాడు. తింటాడు అనేటువంటిది ఎప్పుడైనా తినొచ్చు. 3 కాలాలకు సంబంధించింది తద్ధర్మకాలిక. తినగలడు, తినగలడు అని అంటే భవిష్యత్ కాలిక. తింటున్నాడు అంటే ప్రజెంటు జరుగుతున్నటువంటి క్రియ. తిన్నాడు అని అంటే ఆల్రెడీ అయిపోయినటువంటివి. సమాపక క్రియలు ఈజీగా గుర్తుపట్టండి. తర్వాత అసమాపక క్రియలు ఉంటాయి. అసమాపక క్రియల్లో 1 క్వార్ధకము, 2 వ్యతిరేక క్వార్ధకము, 3వది శత్రార్థకము, 4వది ఛేదర్థకము, 5వది అప్యర్థకము. అంటే అసమాపక క్రియ అని అంటే పనిని పూర్తి చేయనటువంటిది. ఈ పనిని పూర్తి చేయనటువంటిది, పని పూర్తి కానటువంటిది. ఇది ఈ క్రియ తర్వాత తప్పనిసరిగా ఏం పెట్టాలి? కామా పెట్టాలి. కామాని మనం ఏమంటామనంటే వాక్యాంశ బిందువు అని అంటాము. మరి ఇక్కడ క్వార్ధకము అని అంటే ఏంటంటే అసమాపక క్వార్ధకము అని అంటే భూతకాలిక అసమాపక క్రియను క్వార్ధకము అంటారు. వర్తమాన కాలిక అసమాపక క్రియను శత్రార్థకం అని అంటాం. భవిష్యత్తు కాలిక అసమాపక క్రియను, ఇది అసమాపక క్రియ, మళ్ళీ మర్చిపోయారు, ఇది అసమాపక క్రియ, ఇది కూడా అసమాపక క్రియ. ఇవేమో సమాపక క్రియలు. భూతకాలిక అసమాపక క్రియను క్వార్ధకము అని అంటారు. వర్తమాన కాలిక అసమాపక క్రియను శత్రార్థకం అని అంటారు. డైరెక్ట్ బిట్లు పడతాయి. భవిష్యత్ కాలిక అసమాపక క్రియను ఛేదార్థకం అని అంటారు. మరి క్వార్ధకం అని అంటే ఎట్లా గుర్తుపెట్టాలి అని అంటే ధాతువునకు రాస్తున్నా చూడండి. ధాతువునకు ఈ చేరాలి. ధాతువునకు ఈ చేరాలి. ధాతువు అని అంటే క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అని అంటారు. ధాతువునకు ఈ చేరితే క్వార్ధకం. వ్యతిరేక క్వార్ధకం అని అంటే ధాతువునకు అకా చేరాలి, అక. శత్రార్థకము అని అంటే ధాతువునకు తూ గాని, టూ గాని, చూ గాని, చున్ గాని చేరాలి. ఛేదార్థకము అని అంటే ధాతువునకు తే గాని, ఇతే గాని, ఏని గాని, ఈనన్ గాని చేరాలి. అప్యర్థకం అని అంటే ధాతువునకు ఇనా చేరాలి. ఇవి అసమాపక క్రియలు. అంటే ఇక్కడ చూడండి, ధాతువునకు ఈ చేరితే క్వార్ధకం, ధాతువునకు అకా చేరితే వ్యతిరేక క్వార్ధకం, ధాతువునకు తూ గాని, టూ గాని, చూ గాని, చును గాని చేరితే శత్రార్థకం, ధాతువునకు తే గాని, ఈతే గాని, ఏని గాని, ఇనన్ గాని చేరితే ఛేదార్థకం, ధాతువునకు ఇనా చేరితే ఏమవుతుంది అని అంటే అది అప్యర్థకం అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దానికి ఆన్సర్ మీరు కమెంట్ బాక్స్ లో పెట్టండి. అది క్వార్ధకం అవుతుందా, వ్యతిరేక క్వార్ధకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదార్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా అనేటువంటిది పెట్టాలి. ఓకే, ఇప్పుడు చెప్పుచు అని అన్నాను. చెప్పుచు అనేది ఏమవుతుంది? క్వార్ధకం అవుతుందా, వ్యతిరేక క్వార్ధకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదార్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా? చూ అనేటువంటిది అంటే చెప్పుచు అని అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పని. ప్రజెంట్ జరుగుతున్నది కాబట్టి వర్తమాన కాలిక అసమాపక క్రియను ఏమంటాము? శత్రార్థకం అని అంటాం. అంటే ధాతువునకు తూ గాని, టూ గాని, చూ గాని, చును గాని చేరితే అది ఏమవుతుంది? శత్రార్థకము అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకొకటి వస్తే అన్నాము. వస్తే ఇదే అసమాపక క్రియ అవుతుంది. వస్తే చెప్పాలి, ఒక టైం ఇస్తాను నేను. వస్తే అనేది క్వార్ధకం అవుతుందా, వ్యతిరేక క్వార్ధకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదార్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా? టైం తీసుకోండి. వస్తే అనేటువంటిది ఇక్కడ వస్తేలో ఏముంది? తే ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది అంటే ఛేదార్థకం అవుతుంది. రైట్, ఇంకొక ఉదాహరణ తినినా అని అన్నాం. తినినా అనేది ఏమవుతుంది? క్వార్ధకం అవుతుందా,
వ్యతిరేక క్వార్థకం అవుతుందా, శత్రర్థకం అవుతుందా, ఛేదర్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా అంటే ఇనా అనేటువంటిది చేరింది కాబట్టి ఏమవుతుంది అని అంటే అప్యర్థకం అవుతుంది. రైట్. ఇంకో ఉదాహరణ చూడక. ఈ చూడక అనేటువంటిది ఏమవుతుంది? చూడక క్వార్థకం అవుతుందా, వ్యతిరేక క్వార్థం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదర్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా? 1 2 3 4 5 పెట్టండి, మొత్తం రాయాలంటే మీకు ఇబ్బంది. ఇక్కడ క్వార్థకం అవుతుందా, వ్యతిరేక క్వార్థకం 1 అవుతుందా, 2 అవుతుందా, 3 అవుతుందా, 4 అవుతుందా, 5 అవుతుందా? ఏమనేది ఏంటిది? దీనికి చూడక అంటే ఇక్కడ ఆకా ఉంది, వ్యతిరేక క్వార్థకము అవుతుంది. ఓకే, ఇప్పుడు ప్రశ్నకు వద్దాం. పడిలేచి అనేది ఏ క్రియ అని అన్నాడు. పడిలేచి అనేది ఏ క్రియ? మరి క్వార్థకం అవుతుందా, వ్యతిరేక క్వార్థకం అవుతుందా, శత్రార్థకం అవుతుందా, ఛేదర్థకం అవుతుందా, అప్యర్థకం అవుతుందా అంటే పడిలేచిలో ఏముంది? ఈ ఉంది. పడిలేచిలో ఏముంది? ఈ ఉంది. పడిలేచిలో ఈ ఉంది కాబట్టి ఈ అనేది ఏమవుతుంది? ధాతువులకు ఈ చేస్తే ఏమవుతుంది? క్వార్థకం అవుతుంది. క్వార్థకం అనేది సమాపక క్రియ అవుతుందా, అసమాపక క్రియ అవుతుందా అంటే అసమాపక క్రియ అవుతుంది. అసమాపక క్రియ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అసమాపక క్రియ. నెక్స్ట్ ఇక్కడ సకర్మక క్రియ అని అన్నాడు. సకర్మక క్రియ అని అంటే ఏంది? కర్మను కలిగి ఉన్నటువంటి క్రియ సకర్మక క్రియ. కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటి క్రియ కూడా సకర్మక క్రియనే. కర్మ యొక్క కాంక్ష ఉన్నటువంటి క్రియ కూడా సకర్మక క్రియనే. ఇక చూడండి, చెప్తాను. సకర్మక క్రియ అని అంటే కర్మ కలిగి ఉన్నటువంటి క్రియ, అదేవిధంగా కర్మ కాంక్ష ఉన్నటువంటి క్రియ. కాంక్ష అంటే ఏంది? కర్మ అవసరం ఉన్నటువంటి క్రియ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోతన భాగవతము రాసెను అని అన్నాను. పోతన భాగవతము రాసెను అని అన్నప్పుడు ఇక్కడ పోతన అనేటువంటిది కర్త అవుతుంది వాక్యంలో, రాసెను అనేది క్రియ అవుతుంది, భాగవతము అనేది కర్మ అవుతుంది. అంటే ఇక్కడ రాసెను అనేటువంటి క్రియ కర్మను కలిగి ఉంది కాబట్టి ఈ క్రియ ఏమైతుంది అని అంటే సకర్మక క్రియ అవుతుంది. ఈ క్రియ ఏమైతుంది? సకర్మక క్రియ అవుతుంది. అంటే ఇది కర్మను కలిగి ఉంది కాబట్టి ఆ క్రియను సకర్మక క్రియ అని అంటారు. ఇంకొక ఉదాహరణ, వాల్మీకి వ్రాసెను అని అన్నాను. వాల్మీకి రాసెను అన్నప్పుడు వాల్మీకి అనేది కర్త, వ్రాసెను అనేది క్రియ. వాల్మీకి రాసెను అని అన్నప్పుడు ఏమి రాసెను అనేటువంటి డౌట్ వస్తుందా, వస్తలేదా? అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నలకు తావిచ్చేటువంటి క్రియలు కూడా ఏంటి అంటే సకర్మక క్రియలు. అంటే ఇక్కడ క్రియ లేకున్నా కానీ కర్మ లేకున్నా కానీ కర్మ యొక్క అవసరం ఉన్నది కాబట్టి ఈ క్రియను ఏమంటాము అని అంటే సకర్మక క్రియ అని అంటాం. అంటే కర్మ లేకున్నా కానీ కర్మ అవసరం ఉన్నటువంటి క్రియ కాబట్టి సకర్మక క్రియ అవుతుంది. ఒకవేళ కర్మ యొక్క కాంక్ష, కర్మ లేనటువంటి క్రియను ఏమంటారు? అకర్మక క్రియ. కర్మ యొక్క కాంక్ష అవసరం లేనటువంటి క్రియను కూడా అకర్మక క్రియ. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలకు తావులేనటువంటి క్రియలు కూడా ఏమైతాయి అంటే అకర్మక క్రియలు అయితే. ఒక ఉదాహరణ చూద్దాం. చెట్టు విరిగెను అని అన్నాను. చెట్టు విరిగెను అన్నప్పుడు ఇక్కడ కర్త ఉంది, క్రియ ఉంది, కర్మ అవసరం లేదు కాబట్టి ఇది ఏ క్రియ అవుతుంది అని అంటే అకర్మక క్రియ అవుతుంది. కర్మ అవసరం లేదు కాబట్టి అకర్మక క్రియ అవుతుంది. కర్మ అవసరం ఉంటేనేమో సకర్మక క్రియ, కర్మ అవసరం లేకపోతే ఆ క్రియని ఏమంటారు అని అంటే అకర్మక క్రియ అని అంటా ఉంటారు. చాలా మంది వ్యాకరణాంశాలు చెప్తారు. అంటే ఏదైనా ఒక విషయం ఏంటంటే క్లారిటీ అనేటువంటిది కావాలి. క్లారిటీ అనేటువంటిది లేకుండా మనము నేర్చుకుంటే ఏది నేర్చుకోలేమంటే. అంటే సకర్మక క్రియ, అకర్మక క్రియ, సమాపక క్రియ, అసమాపక క్రియలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. అంటే ఇక్కడ సిలబస్ లో క్రియ అనేటువంటిది కంప్లీట్ గా అయిపోయింది. ఇక్కడ క్రియ అనేటువంటి మొత్తం చెప్పేసిన. ఓకేనా? రైట్. ఇది సకర్మక క్రియ, అకర్మక క్రియ, అదేవిధంగా సమాపక క్రియ, అసమాపక క్రియలకు సంబంధించి. రైట్. ఇంకో ప్రశ్న వెళ్ళిపోదాం.
అయ్యముడు సంధి రూపము ఏమిటి అని అన్నాడు. అయ్యముడు సంధి రూపం ఏమిటి అని అన్నాడు. ఇక్కడ అయ్యముడు అయ్యముడు అని అంటే ఆ ప్లస్ యముడు. ఇక్కడ ఆ అనేటువంటిది ఆ అనేది త్రికము. త్రికములు అని అంటే ఏమేమి వస్తాయి? త్రికాలు ఆ ఈ ఏలను త్రికములు అని అంటారు. త్రికములు ఎందుకంటారు? ఇవి ఆచ్చికములు. ఆచ్చికములు అంటే ఏంది? అచ్చ తెనుగు పదాలు. ఆచ్చికములు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 సంస్కృతంలో ఏమంటాము? 3 అని అంటాం. సంస్కృతంలో 3 అంటారు, ఇంగ్లీష్ లో కూడా 3 అంటాం. అంటే ఆచ్చికములు 3 ఉన్నాయి కాబట్టి వీటిని త్రికములు అని అంటారు. త్రికములు అని అంటారు. అంటే త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు. త్రికము మీది అని అంటే వ్యాకరణ పరిభాషలో తర్వాత అని అర్థం. త్రికము మీది అసంయుక్త హల్లు అని అంటే దేనితో కలవనటువంటి హల్లు. ఆ ద్విత్వము బహుళంబుగానైంది. ఇక్కడ దిరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైనటువంటి దీర్ఘానికి అశ్వం బగును. ఈ ఆ ఏమైంది? పొట్టిదైంది. ఆచ్చికమైనటువంటి దీర్ఘానికి అశ్వం బగు, అట్లా అశ్వం అయిపోయింది, పొట్టిది అయిపోయింది. దీనికి ద్విత్వం వచ్చింది. కాబట్టి ఇక్కడ త్రికసంధికి సంబంధించిన సూత్రాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇది త్రికసంధి అవుతుంది. దాన్ని విడదీసినట్లయితే ఆ ప్లస్ యముడు, ఆ ప్లస్ యముడు. ఓకేనా? రైట్. అత్యాశ ఇది ఏ సంధి అని అన్నాడు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ప్రతి పేపర్లో మనకు యనాదేశ సంధికి సంబంధించి ఏదో ఒకటి అడుగుతున్నాడు. అత్యాశ అని అన్నాడు. అత్యాశ అప్పుడు ఏమైతుంది? అతి ప్లస్ ఆశ. అతి ప్లస్ ఆశ అన్నప్పుడు ఇక్కడ ఈ ఉంది, పూర్వస్వరము ఈ, పరస్వరం ఆ. ఈ ఆ అనేటువంటివి రెండింటిని ఏమంటారు? అసవర్ణములు అని అంటారు. అసవర్ణములు అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అసవర్ణ అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశం బగున. అంటే దీర్ఘము కాదు, సారీ, యావారాలు ఏకాదేశం బగున. ఓకే, ఇక్కడ ఈకి అసవర్ణం వచ్చింది. ఈకి అసవర్ణం వచ్చినప్పుడు ఏం రావాలి? యా రావాలి. ఇక్కడ యా రావాలి, యావత్తు వచ్చింది. ఇక్కడ పరస్వరం ఆ ఉంది కాబట్టి తాలో ఆ వస్తుంది. ఓకే, పరస్వరం ఆ ఉంది కాబట్టి తాలో ఏమొస్తుంది? ఆ వస్తుంది. కాబట్టి అత్యాశ అనేటువంటిది అయింది. కాబట్టి ఇక్కడ యావారాలు ఎన్నులు కాబట్టి ఎన్నులు ఆదేశంగా వచ్చేటువంటి సంధి కాబట్టి ఈ సంధికి ఏమని పేరు అని అంటే యనాదేశ సంధి అని పేరు. ఎడాగమ సంధి అని అంటాడు. ఎడాగమ సంధి అని అంటే ఏంది? సంధి జరగనప్పుడు, సంధి లేని చోట పరంబైనటువంటి స్వరంపునకు ఎడాగమము అగును. మా ప్లస్ అమ్మ అన్నప్పుడు మాయమ్మ అవుతుంది. మా ప్లస్ అమ్మ అంటే ఈ 2 పదాలను కలపాలన్నప్పుడు, సంధి లేనప్పుడు కలపడానికి ఉపయోగపడేది ఏంటంటే ఎడాగమము. ఎడాగమము. సంధి 2 పదాల మధ్యలో సంధి జరుగుతలేదు అంటే 2 పదాలు కలుస్తలేవు. కలవనప్పుడు ఉరికొచ్చేది ఏంటంటే ఎడాగమము. కలవనప్పుడు ఉరికొచ్చేది ఏంటంటే ఎడాగమము. సంధి జరిగిందంటే 2 పదాల్లో ఏదో కొంత మార్పు జరగాలి. మార్పు తీసుకొచ్చేది సంధి, 2 పదాలను కలిపేది ఎవరు అని అంటే ఎడాగమము. ఎడాగమము అనేటువంటిది ఒక అంటే కలపడానికి ఉపయోగించే ఒక రాయబారి లాగా రెండింటిని కలుపుతుంది. నువ్వు కలుస్తలేవు కదా, నేను ఇద్దరిని కలిపి కలుపుతా అని అది వచ్చి జ్వరపడుతుంది అందులో. ఓకేనా? ఎడాగం సవర్ణ దీర్ఘ సంధి తెలుసు మీకు. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనచో దీర్ఘము ఏకాదేశంబగును. వృద్ధి సంధి అకారమునకు ఏ ఐలు పరమైనప్పుడు ఐకారంను, ఓ అవులు పరమైనప్పుడు ఔకారంను వచ్చును. ఓకే, ఇది వృద్ధి సంధి. దశకంఠుడు అనేది ఏ భాషా భాగం అని అన్నాడు. దశకంఠుడు అనేది ఏ భాషా భాగం అని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే 1 నామవాచకము, 2 విశేషణము, 3 క్రియావాచకము, 4 సర్వనామము. నామవాచకము, విశేషణము, క్రియావాచకము, సర్వనామము. ఇక్కడ దశకంఠుడు అని అన్నాడు కాబట్టి దశకంఠుడు అని అంటే ఎవరు? రావణాసురుడు.
రావణాసురుడు. దశకంఠుడు అని అంటే రావణాసురుడు. రావణాసురుడు. రావణాసురుడు ఎవరు? పేరు. అంటే రావణాసురుణ్ణి దశకంఠుడు అని అంటాడు. ఎందుకంటే 10 తలలు కలిగినటువంటి వాడు. 10 తలలు కలిగినటువంటి వాడు. మరి సమాసం కిందికి అంటే ఏమొస్తుంది? చాలా వరకు దశ అనేటువంటిది పూర్వపదంలో ఉన్నది కాబట్టి దిగు సమాసం అని అనుకుంటారు, కానీ కాదు. ఇది దశకంఠుడు అని అంటే 10 తలలు కలవాడు. 10 తలలు కలవాడు ఎవరు? రావణాసురుడు. రావణాసురుడు. కాబట్టి ఇది ఏ సమాసము అవుతుంది అని అంటే బహువ్రీహి సమాసము అవుతుంది. బహువ్రీహి సమాసము అవుతుంది. బహువ్రీహి సమాసం ఎందుకు అవుతుంది? అన్య పదార్థ ప్రాధాన్యము కలిగినటువంటి సమాసమునకు బహువ్రీహి సమాసం అని పేరు. అన్య పదార్థ ప్రాధాన్యం అని అంటే ఏంది? అన్య పదార్థ ప్రాధాన్యం అని అంటే ఏంది? పూర్వపదం యొక్క అర్థము కాకుండా, ఉత్తర పదం యొక్క అర్థము కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసమునకు ఏమని పేరు అని అంటే బహువ్రీహి సమాసం అని పేరు. ఇంకా చాలా వరకు ఏం చేస్తారని అంటే, అరే కలది కలవాడుంటే ఇక బహువ్రీహి సమాసం అని పెట్టాలరా అని చెప్తారు. కాదు, అన్య పదార్థ ప్రాధాన్యం ఉంటే దానికి బహువ్రీహి సమాసం. ఇప్పుడు చూడండి, దశ అనేటువంటి పదము కాకుండా, కంఠుడు అనేటువంటి పదం కాకుండా, ఈ 2 పదాల యొక్క అర్థాలు కాకుండా రావణాసురుడు అనేటువంటి పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటిది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం వస్తుంది. ఇక్కడ ప్రశ్నకు వచ్చినట్లయితే దశకంఠుడు అనేది ఏ భాషా భాగం అని ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ బహువ్రీహి సమాసం ఇచ్చేసి వస్తే చాలా మంది ఏం చేస్తారనంటే క్వశ్చన్ తప్పించిరు అని బహువ్రీహి సమాసం పెట్టేసి వస్తారు. కానీ అక్కడ అడిగింది ఏంది? భాషా భాగం. భాషా భాగాలు ఎన్ని? 5. 1 నామవాచకము, 2 సర్వనామము, 3 క్రియ, 4 విశేషణము, 5 అవ్యయము. పేర్లను తెలిపేటువంటి దాన్ని నామవాచకము అని అంటారు. పేర్లను తెలిపేటువంటి దాన్ని, సంజ్ఞలను తెలిపేటువంటి దాన్ని నామవాచకం అని అంటారు. పేర్లకు బదులుగా వాడబడేది సర్వనామం. పనులను తెలిపేది క్రియ. విశేష సమూహం నుంచి వేరు చేయబడేది విశేషణము. అదేవిధంగా నామవాచకము సర్వనామముల యొక్క గుణాలను తెలిపేటువంటి దానిని విశేషణము అంటారు. లింగ వచన విభక్తి ప్రత్యయములు లేనటువంటి దాన్ని అవ్యయము అంటారు. భాషా భాగాల టాపిక్ అయిపోయింది. ఒకటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు గ్రామర్ అనేటువంటిది సపరేట్గా చెప్తలేను, కానీ ఇక్కడనే క్వశ్చన్లలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నానండి. ఓకే, దశకంఠుడు అనేది నామవాచకం. శీరముతో నేలను దున్నువాడు ఎవరు? ఆప్షన్ 1 శీరుడు, ఆప్షన్ 2 శీరికుడు, ఆప్షన్ 3 సైరికుడు, అదేవిధంగా సైరముడు. సైరికుడు అని అంటే ఎవరు? రైతు. సైరికుడు అని అంటే ఎవరు? రైతు. హాలికుడు. ఒకటి మనకు హాలికులకు సంబంధించి ఓ పాట ఉంటది. ఏటికేతము బట్టి 1000 పుట్లు వండించి ఎన్నడూ మెతకెరగరన్నా, మీరు గంజిలో మెతుకెరగరన్నా. 1000 ఏటికేతము బట్టి 1000 పుట్లు వండించి ఎన్నడూ మెతుకెరగరన్నా, మీరు గంజిలో మెతుకెరగరన్నా. కాల్చేయి గడుకోని కట్ట మీద కూసుంటే కాకి తన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా. కాకిదన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా అని చెప్తాడు. అది ఒక రైతుకు సంబంధించినటువంటి మూట పాట. మూట కొట్టేటప్పుడు పాడుకునేటువంటి పాటలు ఇవి శ్రామికుల పాటలు అని అంటాం. ఓకే, క్షీరంతో నేలను దున్నేవాడు ఎవరు అనంటే సైరికుడు. సైరికుడు అనంటే ఎవరు అనంటే హాలికుడు. హాలికుడు అనంటే ఎవరు? రైతు. ముఖము వికృతి పదం ఏమిటి అని అంటే ఆప్షన్ 1 ముఖము, ఆప్షన్ 2 ముఖము, ఆప్షన్ 3 ముఖము, ఆప్షన్ 4 మొగము. మొగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి తెలుసు మీకు. పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మర్రి చెట్టు అనే అర్థాలు కలిగినటువంటి పదం ఏమిటి? ఆప్షన్ 1 నీరము, ఆప్షన్ 2 క్షీరము, ఆప్షన్ 3 క్షీరము, ఆప్షన్ 4 తీరము. పాలు, తీపు, నీళ్లు, పాలపిట్ట, మరం అంటే ఆల్రెడీ పాలు అంటే క్షీరము కాబట్టి అందరూ పెట్టేసేస్తారు. ఇది ఈజీ. విలువకు అర్థాలు ఏవి? విలువ అంటే వాల్యూ. వాల్యూకి అర్థమైంది వెల, ఖరీదు, మూల్యం. ఇది కూడా ఈజీ బిట్టే కాబట్టి దీని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అవసరము లేదు. నాగలి అనే అర్థం వచ్చే పదం ఏమిటి?
పొలము వనము హలము ఫలము. పొలము వనము హలము ఫలము. ఇక్కడ ఆన్సర్ వచ్చేసేసి హలము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హలం హలం. షోయబుల్లా ఖాన్ నడిపినటువంటి పత్రిక. ఆప్షన్ 1 కాగజ్, ఆప్షన్ 2 ఇమ్రేజ్, ఆప్షన్ 3 ఆద్మీ, ఆప్షన్ 4 ఆర్మీ. షోయబుల్లా ఖాన్ నడిపినటువంటి పత్రిక ఇమ్రేజ్. ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చింది ఇది. చిందు ఎల్లమ్మ పూర్వనామము ఏమిటి? చిందు ఎల్లమ్మ. ఎల్లమ్మ అని అంటే ఇక్కడ గంగమ్మ అని వచ్చింది. రేణుక, రేణుకమ్మ, సరస్వతి, లక్ష్మి. ఆన్సర్ వచ్చేసేసి సరస్వతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చిందు ఎల్లమ్మ. సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియ? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 యాత్రా రచన, ఆప్షన్ 3 పద్యము, ఆప్షన్ 4 సంభాషణ. ఆన్సర్ వచ్చేసి యాత్రా రచన. ఎక్కడి నుంచి గ్రహింపబడింది? నా ప్రథమ విదేశీ యాత్ర. నా ప్రథమ విదేశీ యాత్ర. ఎవరిది నా ప్రథమ విదేశీ యాత్ర? ముద్దు రామకృష్ణయ్య. ముద్దు రామకృష్ణయ్య. మంతని, పెద్దపల్లి జిల్లా మంతని. ముద్దు రామకృష్ణయ్య బ్రిటన్కి వెళ్తాడు. బ్రిటన్కి దేనికి పోతాడు? ఎంఈడి చేయడం కోసం పోతాడు. ఏ యూనివర్సిటీ? లీడ్స్ యూనివర్సిటీ. లీడ్స్ యూనివర్సిటీలో ఎంఈడి చేయడం కోసం అని వెళ్తాడు. ఈయన యొక్క నినాదం ఏంది? ఈచ్ వన్ టీచ్ వన్. ఈచ్ వన్ టీచ్ వన్ అని అంటే ప్రతి ఒక్కరికి బోధించాలి అనేటువంటి నినాదంతో ముందుకు పోతాడు. ఓకేనా? సముద్ర ప్రయాణము అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియ అని అంటే యాత్రా రచన అనేటువంటి ప్రక్రియ. మంజీర నాదాలు గేయ కావ్యం ఎవరి రచన? మంజీర నాదాలు అనే గేయ కావ్యము ఎవరి రచన? మంజీర నాదాలు గేయ కావ్యం ఎవరి రచన అంటే వేముగంటి నరసింహాచార్యులు. ఈయన రాసినటువంటి పాఠ్యాంశం పేరు మంజీరా. మంజీరా నది. మంజీరా నది ఏ నది యొక్క ఉపనది అని అంటే గోదావరి నది యొక్క ఉపనది. గోదావరి నదికి కొన్ని ఉపనదులు ఉన్నాయి. గోదావరి నది యొక్క ఉపనదులకు సంబంధించి ఒక కోడ్ చెప్తా చూడండి. మామ ఇప్పసారాకి పోదాంపా. ఇది కోడు. మామ ఇప్పసారాకి పోదాంపా. ఇక్కడ మా అంటే మానేరు, ఇంకో మా అంటే మంజీరా, ఈ అంటే ఇంద్రావతి, పా అంటే ప్రాణహిత, సా అంటే శబరి, రి అంటే సీలేరు, కి అంటే కిన్నెరసాని. ఇవి గోదావరి నది యొక్క ఉపనదులు. మామ ఇప్పసారకి ఓదాంపా. మామ ఇప్పసారకి పోదాంపా. మా అంటే మానేరు, ఇంకో మా అంటే మంజీరా, ఇంద్రావతి, ప్రాణహిత, శబరి, సీలేరు, కిన్నెరసాని అనేటువంటివి ఇక్కడ ఇవి ఈ గోదావరి నది యొక్క ఉపనదులు. మరి ఇక్కడ మంజీరా నది, ఈ మంజీరా నది యొక్క గొప్పతనాన్ని, మంజీరా నది యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ వేముగంటి నరసింహాచార్యులు ఒక గేయం ద్వారా చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న కూడా వచ్చింది. ఎంత చల్లని దానివే మంజీరా, ఎంత తీయని దానివే, ఎంత చల్లని దానివే మంజీరా, ఎంత తీయని దానివే. ఎంత చల్లని దానివే మంజీరా, ఎంత తీయని దానివే మంజీరా అనుకుంటా ఒక మంచి గేయ కావ్యాన్ని రాసిండు. ఎవరు అనంటే వేముగంటి నరసింహాచార్యులు. ఈయన కవికోకిల బిరుదాంకితుడు. రైట్. తర్వాత జక్కులు అని ఎవరిని పిలుస్తుంటారు? జక్కులు అని ఎవరిని పిలుస్తుంటారు? తోలుబొమ్మలు ఆడించేవారిని, వీధి భాగవతాలలో పాటలు పాడేవారిని, యక్షగానాల్లో నాటకాలు ఆడేవారిని, గుళ్ళల్లో భజనలు చేసేవారిని అని అంటే యక్షగానాల్లో నాటకాలు ఆడేటువంటి వాళ్ళని జక్కులు అని పిలుస్తారు. ఒగ్గు కథ ఆడేటువంటి వాళ్ళు ఎవరు? ఒగ్గు కథను ప్రదర్శించేటువంటి వాళ్ళు ఎవరు? కుర్మగొల్లోళ్ళు. అదేవిధంగా ఈ యక్షగానాల్లో నాటకాలు ఆడేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జక్కులు.
సింధు యక్షగానం ఆడేటువంటి వాళ్ళు, సింధు యక్షగానము సింధోళ్ళు, సింధోళ్ళు. అదేవిధంగా బైన్లోళ్ళు ఉంటారు. బైన్లోళ్ళు ఎవరు? మాదిగల యొక్క ఉపకులం, అంటే సబ్ క్యాస్ట్. ఇక్కడ బైన్లోళ్ళ యొక్క వృత్తి ఏంటి అంటే పురోహితులు, మాదిగల యొక్క పురోహితులు. అదేవిధంగా పరశురాముని కథను, ఎల్లమ్మ కథను విరావేశంగా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అందుకనే శ్రీనాథుడు క్రీడావిరామంలో వీళ్ళ గురించి ఏమని పేర్కొన్నాడు అని అంటే జవనిక జుక జుమ్ జుమ్ జుక జమ్ అని సాగుచుందునని అంటాడు శ్రీనాథుడు. తర్వాత హరికథ, అదేవిధంగా బుర్రకథ, ఇవన్నీ జానపద కళలకు సంబంధించినటువంటివి. తుపాకి రాముడు, ఆయననే పిట్టల దొర అని అంటారు, ఆయననే లత్కోర్ సాబు అని అంటారు. హరికథను చెప్పేటువంటి వాళ్ళను భాగవతారులు అనేటువంటి పేర్లతోటి పిలుస్తారు. శ్రీమద్రమారమణ గోవిందో హరి అనుకుంటా మంచిగా హరికథను చెప్తారు. బుర్రకథను చెప్పేటువంటి వాళ్ళు ముగ్గురు కళాకారులు ఉంటారు. ఒక ప్రధానమైనటువంటి కళాకారుడు, ఇద్దరు వంతలు ఉంటారు. వంతలు అని అంటే ఎవరనంటే కోరస్ వాడేటువంటి వాళ్ళను వంతలు అని అంటారు. వినరా భారత వీరకుమార వీనుల విందుగా అనగానే తంధాన తాన తనవి తీరని తీయని గాదా రామరాజు గాదా తందాన తాన, తనవి తీరని తీయని గాదా రామరాజు గాదా అని తందాన తాన అనుకుంటా మంచిగా మరి జనరంజకంగా అందరినీ ఆకట్టుకునే విధంగా కళారూపం అనేటువంటిది ఉంటది. బుర్రకథ అనేటువంటి కళారూపం. యక్షగానాలను ప్రదర్శించేటువంటి వాళ్ళను, నాటకాలు ఆడేటువంటి వాళ్ళను జక్కులు అని అంటారు. యక్షగానాలని తెలంగాణలో వీధి భాగవతము లేదా వీధి భాగవతం అనేటువంటి పేర్లతోటి పిలుస్తారు. యక్షగానాన్ని పాల్కొరికి సోమనాథుడు తన పణితారాజ్య చరిత్ర పర్వత ప్రకరణంలో పేర్కొనడము జరుగుతుంది. ఓకే, రైట్. తర్వాత 1000 పడగలు గ్రంథాన్ని హిందీ భాషలోకి అనువదించినటువంటి వాళ్ళు ఎవరు? 1000 పడగలు గ్రంథాన్ని హిందీ భాషలోకి అనువదించింది ఎవరు అని అంటే పివి నరసింహారావు. 1000 పడగలు అనేటువంటిది నవల. దీన్ని తెలుగులో రాసింది ఎవరు అని అంటే విశ్వనాథ సత్యనారాయణ. విశ్వనాథ సత్యనారాయణ అనగానే మనకు గుర్తుకు రావాలి 1971లో రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. 1988లో డాక్టర్ సి నారాయణ రెడ్డి విశ్వంబర అనేటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. 2012లో రావూరి భరద్వాజకు పాకుడు రాళ్ళు అనేటువంటి నవలకు గాను జ్ఞానపీఠ పురస్కారం అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ 1000 పడగలు అనేటువంటి గ్రంథాన్ని హిందీ భాషలోకి అనువాదం చేసిండు. ఏ పేరుతో అనువాదం చేసిండు అని అంటే సహస్ర ఫన్ అనేటువంటి పేరుతోటి అనువాదం చేసిండు. సహస్ర ఫన్ అంటే 1000 పడగలు. సహస్ర అంటే 1000, ఫన్ అంటే పడగలు. ఈ సహస్ర ఫన్ అనేటువంటి పేరుతోటి అనువాదం చేస్తే పివి నరసింహారావుకు ఏమొచ్చిందనంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఓకే, దాశరథి కృష్ణమాచార్యులు, సి నారాయణ రెడ్డి, వీళ్ళ గురించి మనం తర్వాత చెప్పుకుంటాం. ఇవ్వబడిన వాక్యాలలో విరామ చిహ్నాలను సూచించగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 భాషాభిరుచి. ఆన్సర్ వచ్చేసేసి అవగాహన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విరామ చిహ్నాలు గుర్తించడం. నెహ్రూ ఇందిరా లేఖలు అనే రచన ఉదాత్తత పొంది ప్రచురితమైనప్పుడు అది భాషా ప్రయోజన కోవకు చెందుతుంది. నెహ్రూ ఇందిరా లేఖలు ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప, ప్రకాశం. ఆన్సర్ వచ్చేసి 4. వరవడి, మేలుబంతి రాత, ఉజ్జబంతి రాత, కరడాలు రాయించడం ఈ రకమైనటువంటి లేఖనాభివృద్ధి చర్య. అదే చూసి రాయడం, చూచిరాత నోటు బుక్కులు అనమాట. దుష్ట లేఖనం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పాఠ్యపుస్తక బాహ్య లక్షణములకు సంబంధించినది ముఖ చిత్రం, కాగితము నాణ్యత, అభ్యాస వేదిక, ముద్రణ. ఆన్సర్ వచ్చేసి అభ్యాస వేదిక. వృత్తిపూర్వ ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి తరగతి గదిలో ఎదుర్కొనే సంక్లిష్టతను తొలగించుకుని ఆత్మవిశ్వాసంతో బోధన చేయడానికి తక్కువ సమయంలో కొద్దిమంది విద్యార్థులకు ఒక భావనను తీసుకొని తమ దోషాలను గ్రహించి సవరించుకోవడానికి దోహదపడే నైపుణ్య బోధన. ఆప్షన్ 1 బృంద బోధన, ఆప్షన్ 2 కార్యక్రమయుత బోధన,
ఆప్షన్ 3 పర్యవేక్షణాత్మక అధ్యయనము, ఆప్షన్ 4 సూక్ష్మబోధన. సూక్ష్మబోధన అంటే దీన్నే మైక్రో టీచింగ్ అని అంట. వృత్తిపూర్వ ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి, తరగతి గదిలో ఎదుర్కొనే సంక్లిష్టతను తొలగించుకొని ఆత్మవిశ్వాసంతో బోధన చేయడానికి, తక్కువ సమయంలో కొద్ది మంది విద్యార్థులకు ఒక భావనను తీసుకొని తమ దోషాలను గ్రహించి సవరించుకోవడానికి దోహదపడే నైపుణ్య బోధన ఏందనంటే సూక్ష్మ బోధన. పరీక్షకులు విద్యార్థి ముఖాముఖిగా ఉంటూ విద్యార్థి అలవాట్లు, ప్రవర్తన, భావ ప్రకటనలను పరీక్షించుటకు ఉపకరించే మూల్యాంకన సాధనం. ఆప్షన్ 1 పరిశీలన, ఆప్షన్ 2 ప్రశ్నావళి, ఆప్షన్ 3 పరిపృచ్ఛ, ఆప్షన్ 4 కేస్ స్టడీ. పరిపృచ్ఛ అంటే ఏంటంటే ఇంటర్వ్యూ. ఇక్కడ ముఖాముఖి అని అన్నాడు అనంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనేటువంటిది. కాబట్టి ఇది కూడా డైరెక్ట్ ప్రశ్ననే. అంటే ఈజీగా మనము ఇక్కడ డైరెక్ట్ ప్రశ్నలు అనేటువంటివే ఇస్తా ఉన్నాడండి. ఓకే, ఇది ఒక 20 ప్రశ్నలు. ఇది 20 ప్రశ్నలు. ఓకేనా, రైట్. ఇట్లా అనేకమైనటువంటి పేపర్లు అనేటువంటి డిస్కషన్ చేస్తాం. తర్వాత ఇక పదజాలం మీద, అదేవిధంగా టెక్స్ట్ బుక్ల మీద మనమైతే కాన్సన్ట్రేషన్ చేసి తర్వాత వీడియోలు అయితే చేయడము జరుగుతుంది. ఇక టెక్స్ట్ బుక్లు స్టార్ట్ అయిన తర్వాత ఇక ఒక్కొక్క పాఠాన్ని చెప్పుకుంటా ప్రతి పాఠాన్ని విశ్లేషించుకుంటాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. బిట్ అనేటువంటిది మిస్ కాకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి. ఓకే, రైట్. మీరు చేయాల్సింది లైక్ చేయాలి. మీరు నాకు ఏమి ఇవ్వద్దు, ఒక లైక్ పడేయరు అట్లే. అదేవిధంగా కమెంట్ చేయరు, అదేవిధంగా కమెంట్ చేయరు, ఏదో ఒకటి కమెంట్ చేయరు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయరు, అదేవిధంగా ఒక 5 దోస్తుల కన్నా పంపుర్రి. ఓకే, రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.